దహన బలి ఎలా అర్పిస్తారు అంటే, ఒక పశువు, ఒక పొట్టేలుని తీసుకుందాం, దాన్ని ఖండించిన తర్వాత దాని రక్తము బలిపీఠం చుట్టూరు పోసి దాని చర్మాన్ని ఒలిచి దాని అవయవ భాగాలన్నింటిని కూడా శుభ్రంగా కడిగి ఆ కట్టెల మీద ఆ బలిపీఠం మీద ఆ మాంసాన్ని పెట్టి బూడిదయిన దాకా కాలుస్తారు. ఆ కాలుతున్నటువంటి సమయంలో వచ్చే సువాసనని దేవుడు ఆగ్రహించేవాడట. దాన్ని దహన బలి అంటారు. పవిత్రమైనటువంటి పశువులు పక్షుల్ని ఇచ్చాడంటే నోవాహు దేవునికి హృదయంలో గొప్ప స్థానం ఇచ్చాడు. పవిత్రమైన దేవునికి ఇచ్చాడు. మనం అపవిత్రమైన ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చే గొప్పగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం, వివేచింపక దేవునికి ప్రతిష్ఠితమని చెప్పుటయు ఒప్పుకొనిన తర్వాత దానిని గురించి విచారించుటయు ఒకరికి ఉరి అయిద్దంట. నువ్వు ఒప్పుకున్నది ఇయ్యి, దాని గురించి విచారపడ్డావు. అయ్యో నేను తొందరపడి మాట అన్నానే, నేను అనకుండా బాగుండేది. ఉండాలా లేరా? వివేచింపక ఇది దేవునికి ప్రతిష్ఠితమని చెప్పుటయో ఒప్పుకొనిన తర్వాత దాని గురించి విచారించుట ఉరి అయిద్దట. ఒక ధనవంతుడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు పడవలో. హఠాత్తుగా ఒక తుఫాను వచ్చింది. బాగా వచ్చింది తుఫాను. ఆ తుఫాను తాకిడికి సముద్రం అల్లకొల్లోలం అయిపోతూ పడవ కూడా మునిగే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన తన మనసులో ఒక మాట అనుకున్నాడట, నేను గనక క్షేమకరంగా ఒడ్డుకి వెళ్తే, నేను ప్రాణాలతో బ్రతికుంటే నా ఇల్లు అమ్మిన డబ్బంతా నీ సేవకి ఇచ్చేస్తాననుకున్నాడంట ఆ ధనవంతుడి మనసులో. ఆ ధనవంతుడికి చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇల్లంతా అమ్మేసేసి నీ సేవకి ఇస్తాను అని తన మనసులో అనుకున్నాడట. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ తుఫాను తాకిడి వల్ల కానీ ఆ సముద్రం అల్లకొల్లోల పరిస్థితుల వల్ల కానీ అతనికి ఏ హాని జరగలేదు, కానీ అతను క్షేమకరంగా ఒడ్డుకు వచ్చేసేసాడట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? తన ఇల్లు అమ్మి దేవుని సేవకి ఇవ్వాలి కదా. ఇప్పుడు తలబట్టుకొని కూర్చున్నాడంట. అయ్యో నేను తొందరపడి దేవునితో ఒప్పందం చేసుకున్నాను, దేవునికి మాట ఇచ్చున్నాను, ఇల్లు అమ్మి దేవుని సేవకి ఇవ్వాలి, ఇది ఎలా కుదిరిద్దని ఆలోచన చేసి ఇలా అనుకున్నాడంట. సరే మంచిది, నా ఇల్లుతో పాటు పిల్లిని కూడా అమ్మాలనుకున్నాడట. నా ఇల్లు కొనేవాడు పిల్లిని కొనాలి. ఆ పిల్లి ₹1,00,00,000, నా ఇల్లు ₹1 అన్నాడట. ఆ పిల్లేమో ₹1,00,00,000, నా ఇల్లేమో ₹1 అన్నాడట. నేను ₹1,00,00,000 పెట్టి కొన్నవాడికే ఇల్లు రూపాయికి ఇస్తానన్నాడంట. వాడు కొన్నాడు. కొన్న తర్వాత ఆ పిల్లికి వచ్చిన ₹1,00,00,000 ఈ ధనవంతుడు తీసుకొని ఆ ఇంటి మీదకి వచ్చినటువంటి ₹1 ఉందే అది దేవుని సేవకి ఇచ్చాడట. చూసారా మనుషులు ఎంత దారుణంగా ఆలోచిస్తారంటే, పంటలు బాగా పండితే ఒక 2 బస్తాలు ఒట్లు ఇద్దాం దేవునికి, దేవుని అంత దేవుడు ఇచ్చిందే కంటుకుంటాం. ఏం చేసుకుంటాడు పాస్టర్ గారు, 2 బస్తాలు, ఒక బస్తా ఇద్దాంలే, ఇంకోసారి బతికి బాగుంటే ఇంకోసారి ఇద్దాం. 2 బస్తాలు పోయి 1 బస్తా అయింది. 1 బస్తా మాత్రం ఎందుకు ఆయనకి, ఒక 1/2 బస్తా తీసుకెళ్దాం. 1/2 బస్తా కూడా 10 మానికలు చాలవు. ఇలాగనుకుంటారు. ముందేమో ఒకలాగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు, ఇక రాను ఏం చేస్తూ ఉంటారు, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మొక్కుకున్నది నిజమే, కానీ ఆపదలు తీరిన తర్వాత మాత్రము ఈ బాధలు పోని తర్వాత చూద్దాం ఏమంటారు. అమ్మ బేలా ముందు ఈ సమస్యలు పోతే ఏదైనా మిగిలితే తర్వాత చూద్దాం. దేవునికి ముందు ఇవ్వాలి, మిగిలితే ఇవ్వకూడదు. చాలామంది అంటారు ముందు ఈ సమస్యలు పోని, ఇవన్నీ పోతే వెనకాసిన కూర్చుని మిగిలితే ఏసైకి ఇద్దాం. ముందు ఇవ్వాలా వెనకాల ఇవ్వాలా? ముందు దేవునికి ఇచ్చింది కదా, తర్వాత ముందు ఈ సమస్యలు పడిన తర్వాత. అట్టా అనుకుంటే నీకు దరిద్రం ఎట్టా పోయిద్ది. అందుకని దేవుడు అంటాడు, ఒకరికి ఏమవుతుంది,
ఉరి అవుతుందా లేదా? ఇంకొక వచనాన్ని చూపిస్తాను. సామెతల గ్రంథం 25:14 వచనం చూడండి. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు కపట మనసుతో దానం ఇస్తున్నారంట. ఏ మనసుతో? కపట మనసు అంటే ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి చేయటం. గొప్పల కోసం చేస్తూ ఉంటారు చాలామంది. ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద వాళ్ళ పేర్లు రాసుకోవటం, ఒక కుర్చీ ఇస్తే ఆ కుర్చీ మీద వాళ్ళ పేర్లు రాసుకోవటం. ఎందుకు? వచ్చిన కాడ నుంచి ఇంకా వాళ్ళ పేర్లే కనపడతా ఉంటాయి వాటి మీద. చూడండి, ఎవరైనా మనకి ఏదన్నా ఇస్తే మనం పేర్లు వేయం వాటి మీద. ఒక చర్చి కట్టినా, ఒక గుడి కట్టినా, ఒక బడి కట్టినా వాళ్ళ పేర్లు వేసుకుంటూ ఉంటారు. ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని అంటారా అనరా? అందుకని కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షం లేని మబ్బును పోలి ఉన్న గాలిని పోలి ఉన్నవాడై ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే మేఘాలు వస్తాయి, గాలి తోలంగా ఏమైంది? మేఘం గాలి దెబ్బకి పోయిద్ది, అది వర్షం పడదు. వర్షం మబ్బు కాదు, అది గాలి మబ్బు. అది గాలి కొట్టుకుపోయే మబ్బు. అది మబ్బు పట్టింది అంటే వర్షం కురవాలి. ఇలా ఎలాంటి వాడంటే కపట మనసుతో దానం ఇస్తున్నాడు, మంచి మనసుతో దానం ఇవ్వట్లా. వాడు ఏదో లాభం ఉంటేనే ఇస్తాడు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనసులో ఏదో పెట్టుకొని పైకి ఎందుకు నేను చూసుకుంటాను పో, నేను చేస్తా. ఏం లేదు, వాడు సహాయం చేయట్లా. వాడు స్వార్థం కోసం నీకు సహాయం చేస్తున్నాడు. ఏ స్వార్థం లేకుండా ఎవరు ఏ విధమైన సహాయం చేయరు. మీరు అందరిని నమ్మకూడదు, దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. కపట మనసుతో దానం ఇస్తున్నాడంట. అంటే దానం ఇచ్చేవాడు మంచి మనసుతో ఇవ్వాలి, మంచి మనసుతో ఇవ్వాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక బేద విధవరాలు దేవాలయంలో కానుకేస్తూ ఉందంట. యేసు ప్రభు వారు అందరిని చూస్తున్నాడు, కానుకేస్తున్న అందరిని చూస్తున్నాడు. ధనవంతులు వేస్తున్నారు, మధ్యతరగతి వారు వేస్తున్నారు, పేదవారు వేస్తున్నారు. అందరినీ చూస్తూ ఉంటే ఒక బేద విధవరాలు 2 కాసులు వేస్తుందంట కానుక పెట్టిలో. అందరూ ఆమెను చూసి గుసగుసలాడుతున్నారు. ఆ కానుక వేయిపోతే ఏమైందంట? 2 కాసులల్లా వేస్తుంది అని అందరూ ఎక్కువ వేస్తున్నారు. దేనికోసం? గొప్పల కోసం. కపట మనసుతో దానం ఇస్తున్నారు. ప్రభు పార చూశాడు. ప్రభు అందరితో ఏమన్నాడు తెలుసా? అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మనము చాలా ఇస్తున్నాము, ఆమె ఇచ్చింది 2 కాసులే కదా, ఈమె ఎక్కువ ఇచ్చింది అంటాడేంటి ఈయన అంటే, ప్రభు అన్నాడు, మీకున్న కలిమిలో, మీకున్న సమృద్ధిలో, మీకున్న దానిలో నాకు ఇచ్చారు, కానీ ఈమె లేమిలో, ఈమె పేదరికంలో ఆమె దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చింది అన్నాడు. 1 కాసు వేసి 1 కాసు ఉంచుకోవచ్చు, 2 కాసులు కానుకేసేసిందంట. అందరికంటే ఈమె ఎక్కువ ఎందుకు ఇచ్చింది అంటే ఆమె దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది. మరి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నదానిలో తీసుకొచ్చి ఇచ్చారు. కొంత ఉంచుకొని కొంత ఇచ్చారు, ఈమె ఉన్నదంతా ఇచ్చేసిందంట. కాబట్టి నువ్వు ఇచ్చే వెండి బంగారాలు ధనధాన్యాలు కాదు, కానీ దేవునికి కావాల్సింది నీ మనసు దేవునికి కావాలి. నీకున్న శక్తి కొలదిగా దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే ఆమె దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. ఆమె దగ్గర ఎంత ఉందనేది కాదు, కానీ ఆమె దగ్గర ఉన్నదంతా ఇచ్చింది కనుక ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చిందని ప్రభు నిశ్చయంగా చెబుతూ వచ్చాడు. ఆమె కపట మనసుతో ఇచ్చిందా? గొప్పల కోసం ఇచ్చిందా? అందుకని ప్రభు చెప్తాడు, నీవు కుడి చేతితో చేసేది ఎడం చేతికి కూడా తెలియనియవద్దు. మీ ముందర మీరు బూర ఊదించుకోవద్దు. ఎందుకంటే పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు చూడాలి మనం ఇచ్చే కానుక. ఇప్పుడు నోవాహు దేవునికి బలి అర్పించాడు. ఆ బలి అర్పణ మరి దేవుడు ఆజ్ఞాన్ని ఇచ్చాడు కదా, దేవునికి ఇష్టమైంది కదా. బేద విధవరాలు కానుక ఇచ్చింది. ఆ కానుక దేవునికి నచ్చిందా నచ్చలేదా? మరి కపట మనసుతో దానం ఇచ్చి డంబంగా ప్రవర్తించేవాడు వర్షం లేని మబ్బును గాలిని పోలిన వాడై
అన్నాడు. కనుక మనం ఎంత ఇచ్చేమనేది దానికంటే కూడా ఏ మనసుతో ఇస్తున్నాం అనేది మాత్రం దేవునికి కావాలి. ఇప్పుడు నోవాహు బలి అర్పించినప్పుడు ఆయన ఎందుకు అర్పించాడు అంటే కృతజ్ఞత. జలప్రళయం నుండి దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడాడని కృతజ్ఞత. అలాగే ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించినట్లయితే బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, మీరు మీ పరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారానే మీరు విమోచించబడ్డారు. యేసు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రిందట శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనవలే ఆకలి దప్పులు కలిగిన వాడై ఉన్నాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. అంటే ప్రియులారా, 33 సంవత్సరాల వ్యక్తికి అన్నీ తెలుసుగా? అన్నీ తెలుసా తెలీదా? ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడట. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసయ్య ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు సాతానుడు అనేక విధములైనటువంటి పాపాలు ఆయన ఎదుట పెట్టిన వాటి వైపు దేవుడు చూడలే. ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన శోధించబడుతున్నటువంటి మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడట. నువ్వు తాగుడి మీద జయం పొందలేకపోతే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నీకు తిరుగుడి మీద జయం పొందలేకపోతే దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. నీవు అప్పు సమస్యలతో బాధపడుతూ ఉంటే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు ఏ విషయంలో కుమిలిపోతున్నావో, కృంగిపోతున్నావో, బలహీనపడుతున్నావో, ఈ పరిస్థితి నుంచి ఇక నేను విడిపించబడలేను, ఇక నాకెవరు సహాయం చేయలేరు, ఈ వ్యసనం నన్ను వదిలిపెట్టి వెళ్ళదని నువ్వు అనుకుంటే గనక నిజంగా నువ్వు ఒక అజ్ఞానం అనుకోవాలి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. పేతురు నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే ప్రభు చెయ్యి చాపి అతనికి సహాయం చేశాడు. నిన్ను విడిచిపెట్టడం, నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు, నువ్వు ఆయన బిడ్డగా మారావు, నిన్నెందుకు దేవుడు విడిచిపెడతాడు? దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనల్ని విమోచించలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమగు ఆయన రక్తము ద్వారానే మనల్ని విమోచించాడు. పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి ఆ కఠోరమైన నరకము నుండి, పాతాళ శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కనుక మనం ఈ లోకములో ప్రియమైన వారలారా పరదేశులము, యాత్రికులమే. ఎంతకాలము భూమి మీద మనం నివసిస్తామో మనకు తెలియదు. మన జీవము ఏ పాటిది? మనం అంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. రేపేమి సంభవించినో మనకు తెలియదు. గనక ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. గనక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్షను ఎలాగో తప్పించుకుంటావు? జీవము కలిగిన దేవుని చేతిలో పట్ట భయంకరం. గనక నేడు అనే సమయం ఉండగానే దేవుని శబ్దాన్ని విని, దేవుని మాటకు లోబడి నువ్వు మారు మనసు పొందితే దేవుడు ఆయన అమూల్యమైన రక్తముతో నిన్ను శుద్ధి చేసి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించి పరలోక వాసిగా, నివాసిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అను మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చాలు. ఇక్కడ ఏమన్నాడు? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదట. ఎక్కడుంది? పరలోకమందు ఉంది. భూమి మనకు శాశ్వతం కాదు. నోవాహు 950 ఏళ్ళు బ్రతికినా చనిపోయాడు. భూమి మీద ఒక వయో పరిమితి ఉంది మనకి, ఇంతకాలం బ్రతకాలని. చనిపోయిన తర్వాత మన పౌరస్థితి భూమి మీద ఉండదు. అందుకని పౌలు గారు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకములో ఉంది. ఆ పౌరస్థితి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీకు ఒక ఆధార్ కార్డు కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, లేకపోతే ఒక ఓటర్ ఐడి కావాలి, లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి, నీకేదన్నా కావాలి ఇక్కడ అంటే నీకు ముందు ఆధార్ కార్డు కావాలి. అలాగే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కూడా నీకు ఒక ఆధార్ కార్డు కావాలి.
పరలోక రాజ్యంలో నీకంటూ పౌరస్థితి కావాలి. పౌరస్థితి కావాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి. అపవిత్రతకు పాపానికి నీ జీవితంలో చోటు ఇవ్వకోకుండా నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిసం పొందాలి. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కొంతమంది బాప్తిసం తీసుకొని వారు ఉంటారు, కొంతమంది తీసుకున్న వారు ఉంటారు. బస్సు ఎక్కంగానే టికెట్ తీసుకోండి అంటాడు. తర్వాత టికెట్కి సరిపోయే చిల్లర ఇవ్వండి అంటాడు. ఇంకా తర్వాత చేతులు బయట పెట్టరాదు అని రాస్తారు. చేతులు బయట అంటే నువ్వు టికెట్ తీసుకున్నానుగా నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటానంటే కాదు. నువ్వు బస్సు దిగే అంత మటుకు జాగ్రత్తగా కూర్చోవాలి. బస్సులో తలకాయ బయట పెట్టడం, చేతులు బయట పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నేను బాప్తిసం తీసుకున్నాను కానీ బూతులు మాట్లాడతాను, సినిమాలు చూస్తాను, తాగుతాను, తిరుగుతాను, నాకు నచ్చిందల్లా చేస్తానంటే రాసిన పేరు కొట్టేస్తాడు దేవుడు. రాసిన పేరు కొట్టేస్తాడు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న రోజు జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. నువ్వు పరలోక వాసివి, భూమి వాసివి కాదు. నువ్వు భూమి మీద నివాసివి కాదు, నువ్వు పరలోక వాసివి. అందుకని పౌలు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నదని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను మన రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాం. ఎప్పుడెప్పుడు ప్రభు వస్తే అప్పుడు మనల్ని తీసుకొని వెళ్తాడని మనం కనిపెడుతున్నాం. రక్షకుని కొరకు మనము కనిపెడుతున్నాం. కనిపెట్టడం అంటే ఎలా పడుతూ అలా ఉంటే కనిపెడుతున్నాం అంటే అవ్వదు. నువ్వు బస్సు ఎక్కినప్పుడు జాగ్రత్తగా కూర్చుంటేనే వెళ్ళగలుగుతావా? జాగ్రత్తగా కూర్చుంటే వెళ్ళగలుగుతావా? జాగ్రత్తగా కూర్చున్నా వెళ్ళలేము. డ్రైవర్ మంచోడై ఉండాలి. ఆగిద్దు నడుపుతున్నాడు అనుకో, ఏం చేస్తావు? దిగిన దాకా నిద్రపోతా నడుపుతున్నాడు అనుకో డ్రైవరు, బోసాపయ్యే దిగుతానంట. తాగి నడపకూడదు, నిద్రపోతా నడపకూడదు. వాళ్ళు జాగ్రత్తగా నడపాలి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా డ్రైవింగ్ మీద పెట్టి నడపాలి. వాళ్ళు తేడాగా ఉండారనుకో అసలు ఆ బస్సు ఎక్కకుండా ఉండటమే మంచిది. నేను ఎక్కకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను ఆ చర్చికి వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో, పక్క చర్చి కదా, మళ్ళీ మా చర్చి ఈ చర్చి కదా. అసలు నిన్ను క్షేమంగా పరలోకానికి నడిపించగలిగిన డ్రైవరా కాదా అనే నమ్మకం మీకు ఉండాలి. అక్కడ 100 మంది ఉన్నారు, ఇక్కడ 1000 మంది ఉన్నారు, అక్కడ 10,000 మంది ఉన్నారు. ఉంటారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయింది. 2-3 ఉన్న చోట దేవుడు ఉంటాడు, కానీ మనుషులు ఉండరు. మనుషులు బాగా జనం దిట్టంగా ఉన్న చోట దేవుడు ఉంటారనుకుంటారు. అక్కడ పాస్టర్ గారికి మీరెవరో తెలియదు, కానీ ఇక్కడ ఏంది పలానా అబ్రహాం అని రాలేదేంది, పలానా దుర్గి రాలేదేంది, అయితే పలానా వెంకటేశ్వర్లని రాలేదేంది, పలానా యోబు రాలేదేంది అని అడుగుతాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? అందరినీ కనిపెట్టి మాట్లాడతారనమాట. ఎక్కువ మంది ఉన్నారనుకో కనిపెట్టడం కుదిరిద్దా? ఇది బెటరా అది బెటరా? 1,00,000 మంది పేర్లు ఎత్తి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడా? 20 మంది పేర్లు ఎత్తి చేయొచ్చు. అది చాలామందికి ఇది లేదు. ఆ విషయంలో దూరపు కొండలు నూనె పని నేను వాళ్ళరా మీరు ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనల్ని నడిపించే డ్రైవరు మనల్ని పరలోకానికి నడిపించగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందా లేదా? ఆయనకు ఉంది. ఆయనకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటేనే కదా మనం కూడా క్షేమకరంగా వెళ్ళేది. ఇప్పుడు 1,00,000 మందిని అరణ్యంలో మోసే నాయకుడిగా ఉండి నడిపించాడు కదా వాళ్ళని జాగ్రత్తగా. అంతమందిని నడిపించాడు. 4గురికి సమాధానం చెప్పలేం మనం, 30 లక్షల మందికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన ఎక్కడా కోపాడలేదంట. అందుకని బైబిల్ ఆయన గురించి ఏం చెప్తుందంటే, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడంట. ఎంత తగ్గింపు స్వభావం ఉంటేనో నాయకుడు అవుతాడు. చిన్నదానికి పెద్దదానికి అలగటాలు, కసురుకోటాలు, ఇసురుకోటాలు, బాధపడటాలు ఇవన్నీ నాయకుడి లక్షణాలు కాదు. నాయకుడు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి వీలైనంత మట్టుకు. అరే వాళ్ళ పరిస్థితి ఏంటి, మంచి ఏంది, చెడ్డేంది అర్థం చేసుకొని నువ్వు చెప్పగలిగిన మంచి మాటలు వాళ్ళకి చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి ఈరోజు లోబడకపోయినా రేపైనా వాళ్ళు దేవునికి లోబడే విధంగా దేవుడు చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి
మన పౌరస్థితి భూమి మీద లేదు, పరలోకములో ఉంది. అక్కడ నుండి రక్షకుడైన యేసుక్రీస్తు వారి కొరకు మనము కనిపెడుతున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవటానికి. కాబట్టి భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. ఈ భూమి మనకు మాత్రం శాశ్వతమైనది కాదు. భూమి మీద బ్రతికి ఉండగా దేవుని కొరకు ఏం చేయాలన్నా నీ శక్తి లోపం లేకుండా చేయాలి. దేవునికి అర్పించే ప్రతిదీ కూడా పవిత్రమైనదై ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, అది పవిత్రమైనదై ఉండాలి. ఆ విధమైనటువంటి కృప దేవుడు మీకు దయచేయాలని ఇంతటితో మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.